శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ. పదిహేడవ నాటి రాత్రి దుర్యోధనాదుల సమావేశము. కురుకులేశ్వర. రాధేయుడు వధించబడిన రాత్రి దుర్యోధనుడు తన పక్షం వీరులతో శిబిరంలో సమావేశమయ్యాడు. కర్ణమూర్తి వలన అతను కాస్త కలత చెంది ఉన్నాడు. ఆ సమయంలో కులగురువైన కృపాచార్యుడు కలగజేసుకుని దుర్యోధనునికి హితవులు చెప్పాడు. అయిందేదో అయింది, అదంతా మర్చిపోయి యుధిష్ఠిరుడితో సంధి చేసుకో. నువ్వు సంధి చేసుకుంటానంటే అతను కాదనడు. ఇప్పటివరకు జరిగిన ఘోర నష్టం చాలు, నా మాట విను అంటూ ఎంతగానో నచ్చజెప్పాడు. కృపాచార్యుడు చెప్పింది సత్యమేనని దుర్యోధనుడు అంగీకరించినా ఆ విధంగా నడుచుకోవడానికి మాత్రం అతను ఒప్పుకోలేదు. కృపాచార్య, కిశోరావస్థ నుంచే నా చేత అసహ్య అవమానాల పాలైన ఆ పాండవుల వద్దకు నేను వెళ్లలేను, సంధి చేసుకోలేను. సింహాసనం మీద కూర్చున్నది నా తండ్రి అయినా అఖండ భూభారాన్ని వహించినవి నా భుజస్కంధాలే. అనుపమాన భోగభాగ్యాలను అనుభవించినది నేనే. ఇటువంటి నేను కౌంతేయుల ఆశ్రయించి వాళ్ళిచ్చే రాజ్యపు ముక్కతో బ్రతకలేను. యుద్ధం ఒక్కటే నాకు యుక్త కర్తవ్యంగా ఉంది. నేనా పాండుతనుజాతులకు ఇసుమంతైనా భయపడటం లేదు. నాకు మిగిలిన ఈ సైన్యంతోనే రేపటి యుద్ధంలో విజృంభించి గెలుపును కైవసం చేసుకుంటాను. అవిభాజ్య కౌరవ సామ్రాజ్యాన్ని ఏలుకుంటాను అని చెప్పాడు దుర్యోధనుడు. ఆ తరువాత మరుసటి రోజు యుద్ధానికి సంబంధించిన విషయాలను సమాలోచించాలని కోరాడు. అందుకు అనుభవజ్ఞులైన పెద్దలు దుర్యోధన, కర్ణుడి మరణంతో పాండవులు మహోద్వేగాల మధ్య ఉన్నారు. ఆ ఉత్సాహంలో వాళ్లు రాత్రివేళ మన మీద మెరుపులా దాడి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ముందుగా ఈ స్థావరాల నుంచి బయలుదేరి సురక్షిత ప్రాంతానికి చేరుకుని అక్కడ సమాలోచన చేయాలి అని సలహా ఇచ్చారు. దుర్యోధనుడు దీనికి అంగీకరించాడు. తక్షణమే ప్రముఖ వీరులు, అవసర సంఖ్యలో సేవకులు, సైనికులు శిబిరాలను వదిలిపెట్టి రెండామడల దూరంలోనున్న సరస్వతీ తీరానికి వెళ్లిపోయారు. శల్యునికి సైన్యాధిపత్యము. రాజుల కన్నా ముందుగా అక్కడకు చేరిన సేవకాదులు వారికవసరమైన శిబిరాలను వేగంగా నిర్మించారు. అలాగే యోగ్యమైన భోజనాన్ని సిద్ధం చేశారు. దుర్యోధనుడు తన వారితో కలిసి సరస్వతీ నదిలో స్నానాదికాలు చేసి అనంతరం భోజనం స్వీకరించాడు. భోజనానంతరం తదుపరి కార్యాచరణ గురించి అశ్వత్థాముని సలహా కోరాడు. ఆ సందర్భంలో అశ్వత్థామ వెంటనే మనకు ఒక సైన్యాధ్యక్షుడు కావాలి అని సూచించాడు. దుర్యోధనుడు ఎవరిని నియమించాలో అతడినే అడిగాడు. అశ్వత్థామ ఆలస్యం చేయకుండా శల్యుడి పేరు సూచించాడు. ఈ నిర్ణయాన్ని అందరూ ఆనందంతో స్వీకరించారు. ఆ రోజు ఉదయం సూతపుత్రుడైన కర్ణుని రథచోదకుడవవలసిందిగా దుర్యోధనుడు ఎంత వినయంతో కోరాడో అదే వినయంతో ఇప్పుడు తన సైన్యానికి నాయకత్వం వహించవలసిందిగా శల్యుడిని ప్రార్థించాడు. దుర్యోధనుడి విజ్ఞప్తిని శల్యుడు అంగీకరించాడు. వెంటనే స్వర్ణకలశాలలో సరస్వతీ జలాలను తెప్పించి శల్యుని సైన్యాధ్యక్షుడిగా అభిషేకించాడు. ఈ నియామకం అనంతరం శల్యుడు పాండవులను జయించి దుర్యోధనుడికి విజయాన్ని సాధించి పెడతానని హామీ ఇచ్చాడు. నాయకత్వం విషయం తేలిపోయిన తర్వాత వీరులంతా కొద్దిసేపు వినోద గోష్ఠితో గడిపి అనంతరం తమ తమ శిబిరాలకు వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. పాండవుల సమావేశము. అదే రాత్రి ధర్మరాజు తన బంధువులు, మిత్రులు మరియు యోగ్య పరివారంతో కలిసి రణభూమిని సందర్శించి అక్కడ కర్ణుని విక్షత కళేబరాన్ని చూశాడు. అనంతరం శిబిరాలకు చేరుకున్న తన మాట మేరకు ఎవ్వరూ తమ తమ శిబిరాలకు వెళ్లకుండా సభా శిబిరంలోనే సమావేశమయ్యారు. వారు చారులు తెచ్చే సమాచారాన్ని ఎదురుచూస్తూ అక్కడే నిలిచారు.
చాలా ఆలస్యం కాకుండానే వచ్చిన చారులు కౌరవ సైన్యం సరస్వతీ నది తీరంలో విడిది చేయడం, అలాగే శల్యుడి సైన్యాధిపత్య పట్టం గురించి వివరించారు. ఈ వార్తలన్నీ వినిన తరువాత తదుపరి కార్యాచరణ గురించి యుధిష్ఠిరుడు కృష్ణుని సలహా కోరాడు. కృష్ణుడు క్షణమంత పరామర్శించి, కౌంతేయాగ్రణి, ఆ శల్యుణ్ణి జయించగలిగే వీరుడు మనలో నువ్వు తప్ప మరొకడు లేడు. అందువల్ల రేపు నువ్వే శల్యుడిని సంహరించాలి. అలా చేయగలిగితే నువ్వు త్వరలోనే పట్టాభిషిక్తుడవుతావు అని చెప్పాడు. ఆ తరువాత మరునాటి వ్యూహర్చన గురించి చర్చించిన అనంతరం పాండవులలో పెద్దవాడైన యుధిష్ఠిరుడు అందరికీ విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించి వారిని తమ తమ శిబిరాలకు పంపించాడు. మహారాజా, అలా నీ కొడుకులు, నీ తమ్ముడి కొడుకులు మరునాటి ఉదయం అంటే యుద్ధానికి 18వ రోజు గర్వంగా రణరంగాన్ని అడుగుపెట్టారు. 18వ రోజు యుద్ధము. ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడు, సంజయ, మరికొంచెం వివరంగా చెప్పవయ్యా. అసలు మన బలగమెంత? పాండవుల బలగమెంత? ఎవరు ఎక్కువ బలంతోనూ ఉత్సాహంతోనూ ఉన్నారు? అన్నీ వివరంగా చెప్పు. అందుకు సంజయుడు సమాధానం చెప్పాడు, సత్యవతీపుత్ర, యుద్ధం ప్రారంభంలో మన బలగం 11 అక్షోహిణులు ఉండగా 17 రోజుల కఠోర యుద్ధంలో భారీ నష్టం వాటిల్లింది. 18వ నాటి ఉదయానికి మనకు మిగిలిన బలగం 10,700 ఏనుగులు, 11,000 రథాలు, 2 లక్షల గుర్రస్వారులు, 3 కోట్ల పదాతి సైన్యం. ఇక పాండవుల బలగం మొదట 7 అక్షోహిణులుగా ఉండగా కడపటి రోజు యుద్ధానికి మిగిలింది 3,000 ఏనుగులు, 6,000 రథాలు, 1,00,000 గుర్రస్వారులు, 1,00,000 మంది పదాతి సైన్యం. యుద్ధం ప్రారంభమైన 10వ రోజున మన తొలి సేనాధిపతి భీష్ముడు మరణించాడు. 15వ రోజున 2వ సేనాధిపతి ద్రోణుడిని కోల్పోయాం. 17వ రోజున 3వ సేనాధిపతి కర్ణుడిని పోగొట్టుకున్నాం. 18వ రోజు 4వ సేనాధిపతిగా శల్యుడిని నియమించుకుని అతని ఆధ్వర్యంలో కౌరవ సైన్యం సర్వతోభద్ర వ్యూహంగా సిద్ధమైంది. అయితే పాండవులు ఒక్క సేనాధిపతిని కోల్పోలేదు. యుద్ధం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ధృష్టద్యుమ్నుడే వారి సేనాపతి. ఇప్పుడు అతని ఆధ్వర్యంలో పాండవ సైన్యం త్రిశూల వ్యూహంగా నిలిచింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత భీమార్జునులు రెచ్చిపోయి మన సైన్యంపై విరుచుకుపడ్డారు. భీకరమైన దాడులతో మన బలగాన్ని ఊచుకోత కోయించారు. కర్ణుని కొడుకులైన సత్యసేన, చిత్రసేన, సుశర్మలను నకులుడు నరికి అవతల పారేశాడు. శల్యుడి కుమారుడిని సహదేవుడు వధించాడు. శల్యుడు, భీముడు గదాయుద్ధానికి దిగి ఒకరినొకరు మూర్ఛపోయేలా పోరాడారు. దుర్యోధనుడు చేకితానుని సంహరించాడు. అంతలోనే ధర్మరాజు శల్యుడితో నేరుగా పోరాడాడు. ఆ యుద్ధంలో ధర్మరాజు శల్యుడి చక్రరక్షకుడైన చంద్రసేనుడిని సంహరించాడు. దీనికి కోపించిన మద్రదేశాధిపతి శల్యుడు ధర్మరాజు పరివారంలో ఉన్న 25 మంది చేదిరాజ కుమారులను ఒక్కసారిగా నాశనం చేశాడు. అది చూసిన ధర్మరాజు ఆగ్రహంతో శల్యుని మరో రక్షకుడైన ద్యుమత్సెకుడిని నేలకొరిగించాడు. శల్యవధ. ఇటు అశ్వత్థామ పాంచాల వీరుడైన సురధుడిని విరధుడిగా చేసి వధించాడు. శల్యుడి 2వ ముట్టడిలో ధర్మరాజు మూర్ఛపోయాడు. 3వ ముట్టడిలో సంకుల సమరంలో వారిద్దరూ విడిపోయారు. 4వ తాకిడిలో శల్యధర్మరాజుల మధ్య ఘోరమైన ద్వంద్వ యుద్ధం సాగింది. ఆ యుద్ధం ధర్మరాజుకు ప్రాణాంతకమైంది. ఇప్పటికి నకుల, సాత్యకులు ఒకవైపు, సహదేవ, ధృష్టద్యుమ్నులు మరోవైపు, కృష్ణార్జునులు వెనుక, భీముడు ముందుగా ఉండగా ధర్మరాజు మరోసారి శల్యుడిని ధాటిగా ఎదుర్కొన్నాడు. అయితే ఆ యుద్ధంలో కూడా ధర్మరాజు మనసులో కొంత సంకోచంతోనే ఉన్నాడు. అయినప్పటికీ కృష్ణుని వాక్యాలపై అపారమైన విశ్వాసంతో దివ్యమైన సేవశక్తిని ఆవాహన చేసి త్రికరణ శుద్ధిగా శివుని ప్రార్థించాడు. శివుడు తనపై ప్రసన్నుడయ్యాడనే జాడ తెలియగానే ఋషికేశునికి నమస్కరించి ఉగ్రక్రోధంతో ఆ శక్తిని శల్యుడిపై ప్రయోగించాడు. మహాభయంకరమైన, కాలాంతకమైన ఆ శక్తి శల్యుడి కవచాన్ని భేదించి వక్షస్థలాన్ని చీల్చుకుని వెన్ను చీల్చి వెళ్లి నేలలోకి దిగిపోయింది. క్షణంలోనే శల్యుడు నోటిలో, చెవుల్లో, ముక్కులో రక్తం ఉప్పొంగుతూ భయంకరమైన కేకతో నేలపై బోర్లా పడ్డాడు. భూమి అనే యువతి వక్షస్థలంపై పడుకున్న ప్రియుడిలా శల్యుడు అక్కడ అచేతనంగా పడిపోయాడు. దురాగ్రహావేశాలతో సాగిన దొమ్మీలు. శల్యుడి మరణం తెలియగానే అతని తమ్ముడు ధర్మరాజును చంపేస్తానని ఉన్మాదంతో దూసుకువచ్చాడు. అయితే ధర్మరాజు చేతిలో తానే ప్రాణాలు విడిచాడు. శల్యుడి బంధువులందరూ పాండవులపై ప్రతీకారంతో దాడి చేశారు. కాని మంటల్లో పడ్డ మెడతలలా అందరూ నాశనమయ్యారు. కోపంతో ఊగిపోయిన శల్యుడి కుమారుడు
పెద్ద కొమ్ము ఏనుగుల దండుతో పాండవ సైన్యంలో కలబడ్డాడు. కాని అతనికి అక్కడ నిలబడే వీలే లేకుండా సాత్యకి, ధృష్టద్యుమ్నులు ఏనుగులతో సహావాన్ని నరికేశారు. అంతలోనే కౌరవ సేన 700 రథాలతో ధర్మరాజుపై దాడి చేసింది. శిఖండి ఇతర పాండవ యోధులు ధర్మరాజుకు అండగా నిలిచి ఆ రథాలను ఛిద్రము చేసి సకలాలుగా నరికి వేశారు. ఆ మధ్యనే శకుని, సహదేవులు ద్వంద్వయుద్ధానికి దిగారు. దుర్యోధనుడి తమ్ముళ్లు దుర్విషక, దుష్ప్రదర్శకులు భీముడికి ఎదురీదగా వారి ఆఖరి గంట మోగిపోయింది. ఇప్పటికే కృపాచార్యుడు, కృతవర్మలు పాండవుల అశ్వసైన్యాన్ని నాశనం చేశారు. దీనికి కోపంతో ఊగిపోయిన అర్జునుడు కౌరవుల అశ్వసేనను, త్రిగర్తాధీశుడు సుశర్మను, సంసప్తక సమూహాన్ని తన బాణాలతో నాశనం చేశాడు. అటు అశ్వత్థామ తన అస్త్రాలతో అందిన వారిని విధ్వంసం చేస్తూనే ఉండగా భీముడు దుర్యోధనుడి సోదరుడైన సుదర్శనుడిని సంహరించాడు. ఇప్పటికే శకునితో యుద్ధం చేస్తోన్న సహదేవుని ఎదురుగా శకుని కుమారుడు ఉలుకుడు నిలిచాడు. కాని సహదేవుడు అతని సైన్యాన్ని ఊచుకోత కోసి నాశనం చేశాడు. కొడుకు మరణంతో కోపంతో ఉప్పొంగిన గాంధారపతి శకుని పాండవ సైన్యంపై ప్రళయాగ్నిలా విరుచుకుపడబోయాడు. ఆగు అంటూ సహదేవుడు అడ్డుకున్నాడు. ఓరోరే శకుని మామ, నీ పాచికలు పారేందుకిది చోటు కాదు, యుద్ధభూమి. అప్పట్లో దుర్యోధనుడి తరఫున మమ్మల్ని మోసం చేసిన బాంధవ జంబుకమా, ఈ రోజే నీ దుర్యోధనుడు చూస్తుండగా నీ అంతం చూస్తాను అంటూ సహదేవుడు 2 బాణాలతో శకుని చేతులను, మరో బాణంతో అతని తలను నరికేశాడు. శకుని మరణంతో గాంధార సేన భయంతో పారిపోయింది. మాద్రేయుడు వారిని తరిమి సంహరించాడు. గురుపుత్రుడు కృతవర్మ, కృపాచార్యులు ప్రాణభయంతో పరారయ్యారు. ఇక మిగిలిన కొద్ది సైన్యంతో ఉన్న దుర్యోధనుడు రథం కోల్పోయి గదా చేత పట్టుకుని గుర్రంపై యుద్ధం చేస్తూ చివరకు అరణ్యంలోకి పారిపోయాడు. చివరికి ద్వైపాయన సరస్సు వద్ద గడియలెరిగి విశ్రమించేందుకు ఆగాడు. దుర్యోధనుని జలాశయ ప్రవేశము. మహారాజా, నేను సంజయుడు దుర్యోధనుడిని వెతుకుతూ ఆ మడుగు దగ్గరకు చేరుకున్నాను. అక్కడ నీ పెద్ద కొడుకు దుర్యోధనుడిని కలిశాను. అతడు నన్ను ఆదరంగా పలకరించి మన వాళ్ళెవరైనా బ్రతికి ఉన్నారా అని ప్రశ్నించాడు. కృతవర్మ, కృపాచార్యులు, అశ్వత్థామ బ్రతికే ఉన్నారు అని చెప్పాను. ఇది విన్న దుర్యోధనుడు ఆశ్చర్యపడి వాళ్ళు బ్రతికే ఉన్నారా అని మళ్లీ అడిగాడు. అనంతరం పెద్ద ఊపిరి విడిచి, ఏమయ్యో, నువ్వు తప్ప మన పక్షంలో ఇంకెవరూ సజీవంగా కనిపించడం లేదు అని చెప్పాడు. దుర్యోధనుడి భవిష్యత్ కార్యాచరణ గురించి నేను ప్రశ్నించగా అతడు తన కుడి చేయిని నా భుజంపై ఉంచి, ఇంకిప్పుడు యుద్ధం చేయలేను, ఇదిగో ఈ మడుగులో తలదాచుకుంటాను, తర్వాత ఎప్పుడో తగినంత బలం కూడబెట్టుకుని ఆ పాండవుల్ని నాశనం చేస్తాను. ఈ విషయం మా నాన్నగారికి తెలియజేసి ధైర్యం చెప్పు అని అన్నాడు. అనంతరం తనకు తెలిసిన జలస్తంభనం అనే విద్యను ఉపయోగించి తన శరీరానికి తడివేరకుండా ఆ మడుగులో దిగిపోవడం చూశాను. నేను చేసేదేమీ లేక వెనుదిరిగాను. వెనుదిరిగే మార్గంలో కృతవర్మ, కృపాచార్యులు, అశ్వత్థామలు తారసపడ్డారు. వారు క్షతగాత్రులుగా అలసటతో మిగిలిన శక్తితోనే ప్రయాణిస్తూ దుర్యోధనుడేమైపోయాడు అని ప్రశ్నించారు. కొద్దిసేపు తటపటాయించినా చివరకు ధైర్యం చేసి దుర్యోధనుడి మడుగులో తలదాచుకున్న సంగతిని చెప్పాను. వారు ఎంతో దిగులు పడ్డారు. ఈ లోపల పాండవ వీరులు కనిపించడంతో వారు నన్ను కృపాచార్యుడి రథంపై ఎక్కించిపోయారు. ఆ వేగంతో మన సేనానివేశంలోకి చేరుకున్నాం. అప్పటికి మన వీరులంతా మరణించారన్న వార్త తెలిసి అక్కడున్న స్త్రీలు రోదన మొదలు పెట్టారు. కొందరు మరింత భయంతో ఇక శత్రువులు మాపై ఏం చేస్తారో అనే ఆందోళనలో ఏడవసాగారు. అక్కడికి చేరుకున్న పాండవులు శోకము నిండిన స్త్రీలను, క్షతగాత్రులే వైద్య శిబిరాల్లో ఉన్న తక్కువ మంది యోధులను, సేవకులను, కళాకారులను చూశారు. వారికి భయపడవద్దని, ఎవరినీ హాని చేయమని అభయం ఇచ్చారు. అనంతరం దుర్యోధనుడి జాడ తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఈ లోపల యుయుత్సుడు అక్కడున్న మహిళల పట్ల జాలిపడి వారిని హస్తినాపురానికి చేర్చేందుకు ధర్మరాజు అనుమతి కోరాడు. కృష్ణుడి అంగీకారం తీసుకున్న తర్వాత ధర్మరాజు యుయుత్సుడికి అభినందనాపూర్వకంగా అనుమతి ఇచ్చాడు. యుయుత్సుడు ఆ మహిళలందరినీ రథాలలో, శకటాలలో సర్దించి హస్తినాపురానికి తీసుకెళ్లాడు. అక్కడ మహామతి విదురుడు యుయుత్సుడిని కలుసుకుని జరిగిన సంగతులు విన్నాడు. యుద్ధ వార్తలన్నీ సంజయుడు చెబుతూనే ఉన్నాడు. ఈ విషయాన్ని కూడా అతనే రాజుకు తెలియజేయాలి. కాని మనం ఇప్పుడే ఈ సమాచారాన్ని మహారాజు ధృతరాష్ట్రుడికి గాని రాణివాసంలో గాని తెలియనివ్వకూడదు అని చెప్పి ఆర్తులైన అంగన మణులందరినీ తన భవనంలో సంరక్షించాడు. ధృతరాష్ట్ర, ఇప్పుడు యుద్ధక్షేత్రంలో జరిగిన మిగిలిన సంగతులు విను.
కృతవర్మ కృపాశ్వత్థామలు దుర్యోధనునితో సంభాషించుట. పాండవులు దుర్యోధనుడి జాడను పసిగట్టలేక తమ శిబిరాలకు వెళ్లిపోగానే మన ముగ్గురు వీరులు కృతవర్మ, కృపాచార్యులు, అశ్వత్థామలు తమ రథాలపై నన్ను, సంజయుడిని వెంటబెట్టుకుని దుర్యోధనుడు దాగి ఉన్న తటాకాన్ని చేరుకున్నారు. మడుగులో తలదాచుకున్న దుర్యోధనుడికి మన వీరులు తమ రాకను తెలియజేశారు. రాజా, వెంటనే ఈ తటాకం నుంచి బయటకు రా. మేము ముగ్గురం బ్రతికే ఉన్నాం. మనం నలుగురం కలిసి పాండవ సైన్యాన్ని సర్వనాశనం చేద్దాం. శత్రువులను సంహరించి సామ్రాజ్యాన్నో లేక యుద్ధభూమిలో వీరమరణం పొంది స్వర్గాన్నో పొందాలి. నీలాంటి మహాయోధుడికి ఇలా దృశ్యంగా తలదాచుకోవడం తగదు. ముందుగా నువ్వు బయటకు రా అంటూ వారంతా అతడిని ప్రేరేపించారు. కాని దుర్యోధనుడు బయటకు రాలేదు. మడుగులో నుండే ఇలా చెప్పాడు. 18 రోజులుగా విరామం లేకుండా సాగిన సంగ్రామంలో శస్త్రాస్త్రాల వర్షం వల్ల నా శరీరం తీవ్రంగా గాయపడి అలసిపోయింది. కర్ణ, శల్యుల మరణాలతో నా మనసు కూడా దిగులు పడింది. మీరు కూడా బాగా అలసిపోయారని మీ మాటల తీరుతో అర్థమవుతోంది. ఇప్పుడు మనం నలుగురమే ఉన్నాం. చక్రరక్షకులుగా కూడా ఎవరూ మిగిలి లేరు. కాబట్టి యుద్ధానికి కొంత విరామం ఇచ్చి విశ్రాంతి తీసుకుని బలం కూడబెట్టుకున్న తర్వాతే తిరిగి సమరానికి వెళ్లడం మంచిది. అయితే అశ్వత్థామ దీనిని అంగీకరించలేదు. గాంధారీనందన, నువ్వు అనవసరంగా ఆందోళన చెందుతున్నావు. నా మాట నమ్ము. యుద్ధం చేయడానికి, శత్రువులను ఓడించడానికి ఇదే ఉత్తమ సమయం. విను, నేను ప్రతిజ్ఞాపూర్వకంగా చెబుతున్నాను. పాండవులకున్న ప్రధాన బలం పాంచాల సైన్యం. ఆ పాంచాల సైన్యాన్ని పూర్తిగా నాశనం చేసేంత వరకు నా కవచాన్ని విప్పను. నువ్వు బయటికి రా, నేనే చెబుతాను అంటూ అతడు దృఢంగా పలికాడు. సంజయుడు ఈ విషయాన్ని వివరించుతుండగానే ధృతరాష్ట్రుడు కలగజేసుకుని, సంజయ, పాండవులు విజయం సాధించినప్పుడు మన 11 అక్షోహిణుల సైన్యం పూర్తిగా నాశనం అయిన తరువాత కూడా పాండవులకు ఇంకా సైన్యం మిగిలి ఉందా? మన నలుగురు వీరులు వారిని ఓడించలేరా అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న విని సంజయుడు స్వల్పంగా నవ్వి, అంబికేయ, జయాపజయాలు దైవాధీనమైనవి. ఆ విషయం గురించి నేను ఏమీ మాట్లాడను. కాని మన సైన్యం పూర్తిగా నాశనం అయిన తరువాత నిలిచిన యథార్థాన్ని చెబుతాను. విను, నీ కొడుకులందరూ 99 మరణించారు. నీ తమ్ముడి కొడుకులలో 5 మాత్రమే బ్రతికే ఉన్నారు. నీ కొడుకులకు తప్పుడు మార్గదర్శనం చేసిన శకుని, అతని ఆలోచనలను కార్యరూపం దాల్చిన కర్ణుడు కూడా మరణించారు. పాండవుల వైపున వారు విశ్వసించే కృష్ణుడు సజీవంగా ఉన్నాడు. నీ పక్షాన భీష్మ, ద్రోణుల వంటి మహాయోధులు చనిపోయారు. వారి పక్షాన విరాట, ద్రుపదులు కూడా మరణించారు. నీ మనుమలంతా పోయారు. అభిమన్యుడు సహా కొంతమంది పాండవుల బంధువులు మరణించినా ద్రౌపది కొడుకులైన 5 బ్రతికే ఉన్నారు. నీ వైపు నుండి 4 సేనాధిపతులు మరణించగా వారి వైపు నుండి ధృష్టద్యుమ్నుడు బ్రతికే ఉన్నాడు. నీ 11 అక్షోహిణుల సైన్యం ఒక్కరూ మిగిలి లేదు. పాండవుల 7 క్షోహిణుల సేనలో యుద్ధం ముగిసేసరికి 500 ఏనుగులు, 2000 రథాలు, 5000 గుర్రాలు, 10,000 మంది కాల్బంటులు మాత్రమే మిగిలారు. ఇక దుర్యోధనుడి పరిస్థితి గురించి విను అంటూ సంజయుడు తన కథనాన్ని కొనసాగించాడు. భీముని బోయలు దుర్యోధనుని జాడ పసిగట్టి పాండవులకెరిగించుట. ధృతరాష్ట్ర, పూర్వంగా చెప్పినట్లే మన వీరత్రయం దుర్యోధనుడితో సంభాషిస్తున్న సమయంలో భీముడికి మాంసం సమకూర్చే బోయలు వేట నిమిత్తం అక్కడికి వచ్చారు. వారు వేటలో పట్టిన మాంసాన్ని తీసుకువెళ్లుతూ చెరువు గట్టుమీద వారంతా యుద్ధంపై సంభాషిస్తూ దుర్యోధనుడితో మాట్లాడుతున్న తీరు గమనించి ఆయన మడుగులో దాగి ఉన్నాడని అర్థం చేసుకున్నారు. వెంటనే తమ వద్ద ఉన్న వేట మాంసాలను అక్కడే వదిలేసి హడావిడిగా పాండవ శిబిరం వైపుకు పరుగెత్తారు. భీముడి శిబిర ద్వారపాలకులను నిర్లక్ష్యం చేస్తూ లోపలికి ప్రవేశించి భీముని పాదాభివందనం చేసి తాము చూసిన దృశ్యాన్ని, దాన్ని బట్టి ఊహించిన సంగతులన్నీ వివరించారు. ఈ వార్త విన్న భీముడు బ్రహ్మానందపడి వారిని అందంగా సన్మానించి అనేక బహుమతులు అందజేశాడు. ఆ తర్వాత వారిని వెంటబెట్టుకుని ధర్మరాజు శిబిరానికి వెళ్లి బోయల చేతనే మొత్తం వివరించాడు. ఈ విషయం విన్న ధర్మరాజు కృష్ణునితో సంప్రదించి వెంటనే సపరివారంగా, సాయుధంగా, సైన్యంతో ఆయుధాధిక భాండాగారాన్ని సిద్ధం చేసుకుని రథంపై బయలుదేరాడు. బోయలు దారి చూపిస్తుండగా దుర్యోధనుడు దాక్కున్న మడుగు వైపుగా పాండవులు పయనమయ్యారు. ధర్మరాజు మడుగు చేరి దుర్యోధనుని పరిశములాడుట. మేమంతా అలా మాట్లాడుతుండగానే
దూరం నుంచి పాండవుల రథఘోషలు, వీరుల కలకలారావాలు వినిపించాయి. ఇది గమనించిన అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు మరికొంత ధైర్యం సేకరించి దుర్యోధనుడిని మళ్లీ యుద్ధానికి ప్రేరేపించారు. రాజా, మనం యుద్ధరంగానికి వెళ్లనక్కర్లేదు. పాండవులే మన దగ్గరకు వస్తున్నారు. నువ్వు లేచిరా, ఇక్కడే వాళ్లను చంపేయొచ్చు అని ప్రోత్సహించారు. అయితే దుర్యోధనుడు అంగీకరించలేదు. పాండవ సైన్యం వచ్చేస్తోంది, మమ్మల్ని ఏం చెయ్యమంటావు అని అడిగారు అశ్వత్థామాదులు. దుర్యోధనుడు ఆలోచించి, వారికి కనబడకుండా వెళ్లిపోండి. నేనిక్కడ ఉన్నానని తెలిసినా వాళ్లు లోపలికి రాలేరు. నా విద్యాశక్తితో ఈ నీళ్లు శిలాదుర్గంలా మారతాయి. కాబట్టి నా గురించి బెంగపడకుండా రాత్రి సద్దుమణిగాక ఎవరూ లేకుండా చూసుకుని తిరిగి రండి. అప్పటి వరకు తగిన వ్యూహం ఆలోచిద్దాం అని చెప్పి మౌనంగా ఉండిపోయాడు. దుర్యోధనుడి ఆజ్ఞను తిరస్కరించలేక అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు అక్కడి నుంచి బయల్దేరారు. నన్ను కూడా రమ్మన్నారు. కాని నేను వార్తాసేకరణ నిమిత్తం చెరువు దగ్గర ఏం జరుగుతుందో గమనించేందుకు ఒక పొదరింట్లో దాక్కున్నాను. వీరత్రయం వెళ్లిపోయిన కొద్దిసేపటికే పాండవులు అక్కడికి చేరుకున్నారు. అయితే దుర్యోధనుడి మంత్రపటిమ వల్ల నీరు కటికరాయిలా మారిపోయింది. ఇది చూసిన ధర్మరాజు, కృష్ణ, ఈ దుర్యోధనుడు మంత్రబలంతో నీటిని శిలాదుర్గంలా మార్చేశాడు. లోపలికి చొరబడటం అసాధ్యం అని నిట్టూర్చాడు. కృష్ణుడు మాత్రం చిరునవ్వుతో, యుధిష్ఠిరా, ఈ దుర్యోధనుడు మహా అహంకారి. వేటు పడతాడుగాని మాట మాత్రం పడడు. అతడి అహంకారానికి దెబ్బతగిలేలా మాట్లాడితే తప్పకుండా తానే బయటకు వస్తాడు. కాని వాడు ఎవరి మాటలకు లొంగడు. నువ్వు తిడితేనే స్పందిస్తాడు. మొదలుపెట్టు అన్నాడు చల్లగా. కృష్ణుడి మాటలను గౌరవంగా స్వీకరించిన ధర్మరాజు దుర్యోధనుడిని పలకరింపుగా అపహాస్యం చేస్తూ, తమ్ముడా దుర్యోధన, ఇంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్టుగా ఇలా మడుగులో దాక్కునావా? రాజుగా పేరొందిన వాడివి ఇంత నీచ స్థితికి దిగజారిపోయావా? కురువంశ పరువు మరిచి ఇటువంటి సిగ్గుమాలిన పని చేస్తున్నావా? ఛీ! మానాభిమానం త్యజించి ఇలా మడుగులో దాక్కోవడం రాజరికమనిపించుకుంటుందా? క్షాత్రధర్మమనిపించుకుంటుందా? ఒక్కసారి బయటకు వచ్చి ప్రపంచాన్ని చూడు. లోకం నిన్ను అసహ్యించుకుంటోంది. తెలివైన వారు నీపై దుమ్మెత్తిపోస్తున్నారు. గాంధారీ నందన, పిల్లి కళ్లు మూసుకుని పాలు త్రాగుతూ ఎవరూ చూడడం లేదనుకునేలా నువ్వు నీ జీవితం దాచుకుంటూ కూర్చున్నావా? పరులను, వంశాన్ని, ధర్మాన్ని కాలదన్నేవాడు నరకానికి పోతాడు. కాని ప్రాణం దాచుకోకుండా ధైర్యంగా యుద్ధం చేసి మరణించేవాడు మాత్రమే వీరస్వర్గానికి చేరుతాడు. కనీసం నీకు ఉత్తమ గతులు కలగాలని అనుకుంటే వీరోచితంగా యుద్ధానికి రావాలి. పురుషుడివై ఉండి నపుంసకుడిలా బెదరకొద్దు. రావు. మమ్మల్ని చంపి మహారాజ్యాన్నో, నువ్వు చచ్చి వీరస్వర్గాన్నో పొందు. సిగ్గులేని బ్రతుకు కొనసాగించడానికి అవసరమేంటి అంటూ ధర్మరాజు ఘాటుగా పలికాడు. దుర్యోధనుడు మడుగు నుండి బయటకు వచ్చుట. ఆ మాటలతో దుర్యోధనుడికి ఎముకలు కొరికి మజ్జను చప్పరించినట్లయింది. అయినా తన ఆవేశాన్ని అణుచుకుంటూ మడుగులోపల నుండే మాట్లాడసాగాడు. నాకు రథం లేదు, వాహనం లేదు, సారథి లేడు, బాణాదికాలైన సాధనాలు లేవు. పైగా అలసిపోయి ఉన్నాను. అందువల్ల యుద్ధం చేయకూడదు. అదీగాక ఈ 18 రోజులలో నాకు అయిన వాళ్లు, కావలసిన వాళ్లు, ఆప్తులు, మిత్రులు ఎంతో మంది చచ్చిపోయారు. అంతమంది చచ్చాక ఇప్పుడు యుద్ధం చేసి ఏమీ బావుకుంటాను? నా వాళ్లు ఎవ్వరూ లేకుండా దక్కే రాజ్య సంపద నా దృష్టిలో అవయవహీనమైన ఆడదాని వంటిది. అది నాకక్కర్లేదు. ఇదిగో ఈ భూమిని ఇప్పుడే వదులుకుంటున్నాను. అసలు తపోవనాలకు పోతానేమో కూడా. ఈ భూమి మొత్తం నీకే ఇచ్చేస్తాను, తీసుకుని నువ్వే ఏలుకో అన్నాడు మానధనుడు. అందుకు ధర్మరాజు అంగీకరించలేదు. ఈ ముక్క ద్రుపదుడి పురోహితుడు నీ దగ్గరకు వచ్చినప్పుడే అంగీకరించాల్సింది. ఇంత అనర్థం చేశాక ఇప్పుడెందుకు ఈ సహృదయం? ఇలాంటి కబుర్లు నా దగ్గర పనికిరావు. అయినా భూమిని ఇచ్చేస్తాను, తీసుకో, ఏలుకో అంటావేమిటి? నువ్వేదో పెద్ద దానం చేసేవాడిలా. నువ్వు ఇస్తే పుచ్చుకోడానికి నేను యాచకుడిని కాదు. కథ ఇంతదాకా వచ్చాక నువ్వు ఇస్తానన్నా పుచ్చుకోను. నిన్ను చంపి మరీ రాజ్యం ఏలుకుంటాను. అదీగాక శత్రువుకు భయపడి దాక్కుని రాజ్యం ఇచ్చేస్తాను, తీసుకో అని చెప్పే అల్పుడు నాకెక్కడా కనబడలేదు. ఛీ! నీలాటి అధముణ్ణి కన్నందుకు గాంధారి ఎంత కుమిలిపోతుందో అన్నాడు.
ఇంతేకాదు ఇంకా కటువైన నోటితో చెప్పలేనివి చెప్పకూడనివి కూడా అన్నాడు. ఈటెల్లాంటి ఆ మాటలతో అణచుకుంటున్న ఆవేశం పెల్లుబికింది. పెనువరదై పొంగగా తన జలస్తంభన విద్యను ఉపసంహరించుకుని నీటి మీద నుంచి నేలమీదకు దుమికాడు దుర్యోధనుడు. కంచి దెబ్బకు ఎగిరిపడ్డ పెంకి గుర్రంలా బయటికొచ్చాడు. బంగారు పట్టికతో చూపరుల కళ్ళు మిరిమిట్లు గొలిపే భయంకర గదాదండంతో బయటికొచ్చాడు మానధనుడు. వస్తూనే గర్జించాడు. నేను మిమ్మల్ని పొండి మొర్రో అంటుంటే పెద్ద పోటరీ గాళ్లల్లా ఏమిటి ఇలా ఎగురుతున్నారు? ఇదిగో వచ్చాను. నా దగ్గర గద ఒక్కటే ఉంది కనుక గదాయుద్ధమే చేస్తాను. రండి. అంతా ఒక్కసారే వచ్చేస్తారా? లేక కొందరు దళాలుగా వస్తారా? లేదా ఒక్కొక్కళ్ల చొప్పున వస్తారా? దమ్మున్నవాళ్లు ఎవరో రండి యుద్ధానికి. బలరాముని రాక అతనిని చూడగానే ధర్మరాజు వదనంలోని బింకం పూర్తిగా అదృశ్యం అయిపోయింది. అప్పుడే కనిపించిన ఆప్తబంధువుని పలకరించినట్లుగా యుధిష్ఠిరుడి ముఖం దరహాసంతో వెలిగిపోయింది. దుర్యోధనుడి మాటలను ఖండిస్తూ, అబ్బబ్బే, మాకు అన్యాయంతో పనే లేదు. మనం పరాయి వాళ్లం కాదు, అన్నదమ్ముల బిడ్డలం. నువ్వు గదాయుద్ధం అంటున్నావు గనుక అలాగే కానిద్దాం. ఎవరితో యుద్ధం చేయదలుచుకున్నావో అది కూడా నువ్వే ఎంచుకో. మా అన్నదమ్ములం 5 గురువు కూడా ఇక్కడే ఉన్నారు. మాలో ఎవరో ఒకరితో నీ ఇష్టమైన వారితో యుద్ధం చేసి గెలిచితే మొత్తం రాజ్యమే నీదే. ఒకవేళ మా వాడు నెగ్గాడనుకో, ఇక చెప్పేదేముంది? ఏమంటావ్ అని అడిగాడు. దుర్యోధనుడు అంగీకరించాడు. అయితే కృష్ణుడి వచన చాతుర్యం వల్ల భీముడు ముందుకు వచ్చాడు. దుర్యోధనుడు ఒప్పుకున్నాడు. తక్షణమే ధర్మరాజు కవచాలను తలపాగాలను తెప్పించాడు. తర్వాత అన్నాడు, దుర్యోధన, నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టేది లేదు. అందువల్ల ప్రాణం తప్ప ఈ యుద్ధ నిమిత్తంగా నువ్వేం కోరుకున్నా అందిస్తాను. మంచి భోజనం చేయాలని ఉంటే చేసేయి. ఏమైనా దాన ధర్మాలు చేసుకోవాలనుకుంటే చెప్పు. అటువంటివేమీ లేవంటావా? ఆలస్యం దేనికి? దట్టి బిగించు, కొప్పుముడిచి, తలపాగా చుట్టూ కవచం ధరించు. ఇలా అంటున్నానని నేనేదో శత్రువునని అనుకోకు. యుద్ధానికి దిగాంగనుక ఆ ధర్మాలు పాటించాలని చెబుతున్నానే గాని మనం పరాయి వాళ్లం కాదు. రక్త సంబంధికులం. ఆ సంబంధం ఏమీ చెడిపోదు సుమా అని నవ్వాడు ధర్మరాజు. దుర్యోధనుడు యుద్ధానికి సంసిద్ధుడవుతుండగానే భీమదుర్యోధనుల గదాయుద్ధ గురువైన బలరాముడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. కృష్ణ, దుర్యోధనులతో సహా అందరూ ఆయనకు నమస్కరించి గౌరవించారు. కృష్ణుడికి దుర్యోధనుడికి వ్యతిరేకంగా నిలబడలేక తీర్థయాత్ర నెపంతో యుద్ధం నుండి తప్పుకున్న బలరాముడి రాకతో పాండవ సేనల్లో కొంత కలకలం రేగినా కృష్ణుడు తమ పక్షంలోనే ఉన్నాడు కాబట్టి అది అంతలోనే సద్దుమణిగింది. గురువైన ఆ శీరపాణి సమక్షంలోనే భీమదుర్యోధనులిద్దరూ భీషణమైన గదాయుద్ధానికి ఒడంబడినారు. భీమ దుర్యోధనుల గదా యుద్ధము. దుర్యోధనుడు ధర్మరాజును పిలిచి, మా యుద్ధాన్ని కురుక్షేత్రంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అది చాలా పుణ్యస్థలం. ఆ క్షేత్రంలో వీరుడిగా మరణిస్తే నాకాని భీముడి కాని ఉత్తమ లోకాలు సులభంగా లభిస్తాయి అని అన్నాడు. ధర్మరాజు ఒప్పుకున్నాడు. అందరూ కురుక్షేత్రానికి చేరుకున్నారు. ఖనేళ్లు మ్రోగాయి. భీమ దుర్యోధనుల గదలు ఢీకొని నిప్పురవ్వలు జిమ్ముతున్నాయి. గదలు శరీరాలకు తగులుతుంటే కొండమీద బండ దొర్లుతున్నట్లుగా గర్జనలతో ధ్వని పుట్టింది. వారి గదాదండ పరిభ్రమణాలతో పరిసర గాలులు వేడెక్కిపోయాయి. వారి పాదతాడనాలతో కురుక్షేత్రం అడుగు నుంచి వణికింది. గుహాంతర్గత సింహగర్జనల లాంటి పరస్పర తృణీకార వచనాలు, ఆత్మోత్సాహకారక ధ్వనులు, ప్రత్యర్థులను ఉలికపడే భీషణ రావాలు అన్నీ కలిసి భయంకరమైన యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయి. ఎదురుదెబ్బ తిన్న ప్రతిసారి వచ్చే ఘోర ధ్వనులతో, గదల ఢీకునేటప్పుడు మారే ఉష్ణోగ్రతతో, ముందుగా ఎదురుచూసిన మౌన దశల మధ్య 17.5 రోజుల యుద్ధాన్ని మరిపించేలా భీమదుర్యోధనుల గదాయుద్ధం సాగింది. పరస్పర దాడులతో వారి శరీరాలపై ఉన్న ఆభరణాలు విడిపోయి పడిపోతూ, గాయాలతో తడిసిన శరీరాలు రక్తధారలతో నిండిపోయాయి. అయినా ఎవ్వరూ తమ గాయాలను లెక్క చేయలేదు. వీరావేశంతో ఒకరిపై ఒకరు విసురుకుంటూ, ప్రదక్షిణలు చేస్తూ, గదల్ని ఒడిసి పట్టుకుని తిప్పుతూ, ఎగిరి దుముకుతూ భయదాశ్చర్యకరమైన యుద్ధాన్ని కొనసాగించారు. ధృతరాష్ట్ర, ఆ ద్వంద్వ సంగ్రామంలో నీ జ్యేష్ఠనందనుడి ధాటికి భీముడు తట్టుకోలేకపోయాడు. క్షణిక మూర్ఛలోకి వెళ్లిపోయాడు. అయితే వెంటనే మూర్ఛ తేరుకుని మళ్లీ దుర్యోధనుని ఎదుర్కొన్నాడు. కాని భీముడు దుర్యోధనుడికి తినిపించిన దెబ్బల కన్నా దుర్యోధనుడి చేతిలో తానే ఎక్కువ దెబ్బలు తిన్నాడు. ఇది గమనించిన అర్జునుడు కంగారుపడి కృష్ణుడిని సంప్రదించాడు. సార్థ,
భీముడిపై కక్షతో 13 సంవత్సరాల పాటు గదాయుద్ధాన్ని తిరుగులేని విధంగా అభ్యసించాడా గాంధారేయుడు. విద్య ఇద్దరిది సమానమే అయినా మెళకువలు, లాఘవం, ప్రతిచర్యలు దుర్యోధనుడికి బాగా తెలిసాయి. మనవాడికేముంది, వట్టి మోటుతనం తప్ప, అదే పని బాదడం, జబ్బలు కాయడం తప్ప ఇంకేమీ చేతకాదు. ఇటువంటి పరిస్థితుల్లో ధర్మయుద్ధం లాభం లేదు. వంచకుల్ని వంచనా మార్గంలో వధించడం ధర్మమేననే సూత్రం ద్వారా ధర్మబద్ధంగానే కొంచెం అధర్మం చేయాల్సి ఉంటుంది. దుర్యోధనుడి తొడలు బ్రద్దలు కొడతానని భీముడు గతంలో ప్రతిజ్ఞ చేశాడు. అంచేత ఈ యుద్ధంలో బొడ్డుకు దిగువ భాగాన కొట్టవచ్చా, కొట్టకూడదా అనే విషయాన్ని పక్కన పెట్టి భీముడు గాంధారేయుడి ఉగువులు బ్రద్దలు కొట్టేస్తే తప్ప మనం జయించలేం అన్నాడు కృష్ణుడు. భీముడు దుర్యోధనుని తొడలు విరుగగొట్టుట. కృష్ణుడి ఆలోచన అర్థం చేసుకున్న అర్జునుడు భీముడికి కనబడేలా వెళ్లి నిలబడ్డాడు. భీముడి దృష్టి తనపై పడగానే తన తొడలను అప్పడించి సంజారూపంగా సుయోధన ఉరుభేదనానికి సూచన ఇచ్చాడు. గాలి కొడుకు గ్రహించాడు అది కృష్ణ పరమాత్ముడి నియామకమేనని. బలరాముడు అక్కడే ఉండటం వలన కృష్ణుడు స్వయంగా చొరవ తీసుకోకుండా అర్జునుడి ద్వారా తన ఆజ్ఞను తెలియజేశాడని, కృష్ణాంగీకృతి లేకుండా పార్థుడిలాంటి వాడు సలహా ఇవ్వడని అర్థం చేసుకున్నాడు. అనిలాత్మజుడు అవకాశం కోసం ఎదురుచూస్తూ సర్వశక్తులు ఒడ్డిపోరాడసాగాడు. భీముడిక అవకాశం చిక్కగానే దుర్యోధనుడు కొట్టిన బలమైన ఘాతానికి నేలపడబోయాడు. పైకి ఎగిరి దుమికి దుర్యోధనుని ప్రహరించాలనే ఉద్దేశ్యంతో నీ కొడుకు తగు విధమైన గదా చలనాలతో ఊర్ధ్వ పరిభ్రమణాన్ని ప్రారంభించాడు. అదే అవకాశంగా వాయునందనుడు అమిత బలోద్వేగంతో తన గదను తిప్పి తిప్పి దుర్యోధనుడి తొడలను బ్రద్దలు కొట్టేశాడు. ఊర్ధ్వ భ్రమణంలో ఉన్న నీ కొడుకు ఊరుఘాతానికి గుభిల్లున నేలకు పడిపోయాడు. అదే సమయానికి ఆకాశంలో తోక చుక్కలు నేలకు రాలిపోయాయి. భైరవరక్తం మాంసపంకాదికాలతో వర్షించినట్లు అనిపించింది. అప్పటిదాకా మహానందంగా యుద్ధాన్ని తిలకిస్తున్న పాంచాల వీరులందరూ నిష్కల్మష హృదయాలతో ఉదాసీనులైపోయారు. మహారాజా, దుర్యోధనుడి భూపతనం అక్కడున్న ఏ ఒక్కరికి ఆనందం కలిగించలేదు, ఒక్క భీముడిని తప్ప. సింహఘాతానికి నేలపై పడిపోయిన మదమత్తేభంలా ఉన్న దుర్యోధనుడిని చూసి భీముడు ఆగ్రహంతో, రేరే బంధుద్రోహే, భ్రాతృద్రోహే, ఆనాడు ఏక వస్త్రయేన పాంచాలిని నిండు సభలో అవమానించావు, పరిపరి విధాల పరాభవించావు, ఆ పాపఫలాన్ని అనుభవించు అంటూ అఖండ గౌరవ సామ్రాజ్య లక్ష్మీ శిరోభూషిత పాదపంకేరుహుడైన దుర్యోధనుడి శిరస్సును తన ఎడమకాలితో బలంగా తన్నాడు. బలరాముని కోపము కృష్ణుడు శాంతపరచుట. భీముడి తన్నడమే ఆలస్యంగా హస్సున లేచాడు బలరాముడు. ఇది అన్యాయం. యుద్ధంలో ప్రత్యర్థిని బొడ్డుకు క్రింద కొట్టడమే ఘోరమైన నేరం. అది చాలదన్నట్లు నేలపడిన వాడిని అదిమిపెట్టి రత్న కిరీటంతో అలరారే రాజు శిరస్సును ఎడమ కాలితో తన్నడం భీముడి దురహంకారానికి సంకేతం. ఈ దుర్భర అన్యాయాన్ని నేను సహించను. అధర్మవర్తనుడైన ఈ భీముడి సంగతి ఇప్పుడే తేల్చేస్తా అంటూ హలాయుధాన్ని ఎత్తి ఆగ్రహావేశంతో ముందుకు దూకాడు శీరపాణి. అతన్ని చట్టుక్కున అడ్డుకున్నాడు చక్రపాణి. మహాబల సంపన్నుడైన కృష్ణుడు తన సుదృఢమైన భుజాలతో బలరాముడిని ఆపి, శాంతించు అన్నయ్యా, భీముడిని కసిరి ప్రయోజనం లేదు. ముల్లును ముల్లుతోనే తీయించాను. దుర్యోధనుడు చేసిన మోసాలకు ప్రతిఫలం అనుభవించాడు. పాంచాలిని పరాభవించిన సభలో ధర్మబంధనాల వల్ల ప్రతిచర్య చేయలేకపోయిన భీముడు భవిష్యత్తులో ఈ ధార్తరాష్ట్రుడి తొడలు బ్రద్దలు కొట్టి చంపుతానని శపథం చేశాడు. ప్రతిజ్ఞా పాలనం ఏ శాస్త్రరీత్యానో అధర్మం కానేరదు. కనుక భీముడు దుర్యోధనుడిని అన్యాయంగా చంపాడనుకోవడం అమాయకత్వము, అజ్ఞానము. అదీగాక ఘోర సంగ్రామ వేళ హఠాత్తుగా తొడలు విరిగి చచ్చిపో అని మైత్రేయ ఋషి గాంధారేయుడిని గతంలో శపించాడు. అందువల్ల ఇది ఋషి శాపమే గాని భీముడు చేసిన పాపం ఎంతమాత్రమూ కాదు. అయినా నువ్వు యుద్ధ ధర్మం గురించే మాట్లాడతానంటే అందుకు సిద్ధంగానే ఉన్నాను. దుర్యోధనుడు భూమి మీద ఉండగాని యుద్ధం చేస్తూనే ఉన్నాడుగాని వంచించిగాని తొడల మీద కొట్టబడలేదు. అదీకాక అతడు భీముడిపై పడకుండా ఆత్మరక్షణార్థంగా విసిరిన గద తొడలకు తగిలింది. దాన్ని అన్యాయమని తీర్పు చెప్పడం తగదు. నీ ప్రియ శిష్యుడు ఈ భానుమతి మనోహరుడు మొదటి నుంచి పాండవులను అన్యాయంగా చీచిపోస్తూనే ఉన్నాడు. అప్పుడెప్పుడు నువ్వు కలగచేసుకుని దుర్యోధనుడిని మందలించలేదు. కపట ద్యూతంలోనూ ద్రౌపది పరాభవంలోనూ
ఘోషయాత్ర గురించి, గోగ్రహణ యత్నంలోనూ, రాయబారానికి వెళ్లిన నన్ను బంధించాలన్న నీచత్వంలోనూ నువ్వు ఇది అన్యాయం అని ఒక్క ముక్క కూడా అనలేదు. చివరికి పార్థుణ్ణి ప్రక్కదారి పట్టించి పద్మవ్యూహం పన్ని ఒంటరివాడైన మన మేనల్లుడు అభిమన్యుడిని కుట్ర చేసి కూల్చినప్పుడు కూడా అన్యాయం అన్నమాట నీ నోట రాలేదు. ఇప్పుడు ఈ యుద్ధంలో మాత్రం అన్యాయం చూస్తున్నావా? అన్నయ్య విను, ఈ సమస్తం దైవ సంకల్పమే, కాలపురుషుని నిర్ణయమే. పాండవులకు సూదిమొన మోపినంత చోటియేనన్న గాంధారేయుడు చివరికి ఇక్కడే పడిపోవాలని ఉంది, పడిపోయాడు. ఈ న్యాయాన్యాయాల చర్చ ఎక్కడో, ఎప్పుడో, ఎలాగో ఎవరికి తెలుస్తుందో అంటూ బలరాముడిని ఉపశమింపచేశాడు కృష్ణుడు. బలరాముడు ఏమాత్రం ప్రతివాదించలేకపోయాడు. కాని చివరగా మాత్రం భీముడిది అధర్మమని లోకమే చెప్పుకుంటుంది అని అనేసి రుసరుస అక్కడి నుండి వెళ్లిపోయాడు. పాండవులు దుర్యోధనుని వీడిపోవుట. భీముడు దుర్యోధనుడిని చూపిస్తూ, ఓ మహావీరులారా, వీడిని ఇలా తొడలు బ్రద్దలు కొట్టి చంపేస్తానని, వీడి పెద్ద తమ్ముడైన దుశ్శాసనుడి రొమ్ము ఛేదించి అతని రక్తం త్రాగుతానని ఎన్నో ఏళ్ల కిందటే ప్రతిజ్ఞ చేశాను. ఇప్పుడు నా ప్రతిజ్ఞలను నేను నెరవేర్చుకున్నాను. దీనివల్ల నాకు స్వర్గమే రానా, నరకమే రానా? ఇది పుణ్యమా, పాపమా? నేను లెక్క చేయదలుచుకోలేదు. ఈ పాండవ ద్రోహిని నేలకొట్టాను. ఇదే నాకు బ్రహ్మానందం అంటూ దుర్యోధనుడి శిరస్సును మరోసారి తన ఎడమ కాలితో తన్నాడు. ఈసారి ధర్మరాజు భీముడిని అడ్డుకున్నాడు. తమ్ముడు, ఎంతైనా వాడు రాజు, వీరుడు, క్షత్రియుడు. యుద్ధంలో అసహాయంగా పడిపోయిన వాడి శిరస్సును ఇందరు వీరుల మధ్య నీ వామపాదంతో తన్నడం న్యాయం కాదు, మర్యాదైన పని కాదు అని మందలించాడు. దోహకోద్విగ్న మానసంతో ధర్మరాజు దుర్యోధనుడి వద్దకు చేరి, సోదరా దుర్యోధన, అంతటివాడివి చివరికిలా పడిపోయావా తమ్ముడా? ఎన్నెన్ని విభేదాలున్నా మనం అన్నదమ్ముల బిడ్డలం కదా, రక్త సంబంధాలు లేకుండా పోతాయా అంటూ విలపించాడు. కదలలేని దుర్యోధనుడిని యుద్ధభూమిలోనే విడిచి పాండవ సైన్యాలన్నీ వెనక్కు మళ్లిపోయాయి. సూర్యుడు అప్పుడే అస్తమించబోతూ ఉన్నాడు. అందరూ కలిసి కౌరవ సేనా స్థావరానికి చేరుకున్నారు. అర్జునుని రథము తగులబడిపోవుట. పాండవుల రథాలు స్థావరానికి చేరుకోగానే ధృష్టద్యుమ్నుడు, శిఖండి, ద్రౌపది కుమారులు, ఇతర పాంచాల వీరులు, రాజులు అందరూ మేము పాండవ సేనా స్థావరాలకు వెడతాం. ఉదయం హస్తినాపుర ప్రస్థాన సమయంలో కలుద్దాం అని చెప్పి వెళ్లిపోయారు. అక్కడ సాత్యకి, కృష్ణుడు, పాండవులు, వారి సారథులు మాత్రమే మిగిలారు. ఆ స్థావరాల వద్ద పాండవులు తమ రథాల్లో మసలుతుండగా కౌరవ పరివారమంతా వినయంగా నిలిచి వారి ఆధిపత్యాన్ని శిరసావహించింది. అనంతరం శిబిరాల ప్రాంతంలో పాండవులు తమ రథాల నుంచి క్రిందికి దిగాలనుకున్నారు. అందరూ దిగిన తర్వాత అర్జునుడు ముందుగా రథం నుండి దిగాడు. ఆ వెంటనే వాసుదేవుడు గుర్రాల పగ్గాలు జాగ్రత్తగా ముడిచి తాను కూర్చున్న స్థానంలో అతి మెలకువగా ఉంచి బరువు తగ్గిస్తున్నట్టు గుర్రాలకు తెలియనంత జాగ్రత్తగా క్రిందికి దిగాడు. కృష్ణుడు దిగిన వెంటనే రథంపై ఉన్న హనుమధ్వజం భూతగణ సమేతంగా అదృశ్యం అయిపోయింది. పాండవులు ఆశ్చర్యపోతుండగానే అర్జునుడి రథం ఒక్కసారిగా భగ్గున ఎగిసిపడి మంటలతో సహా మాయమైపోయింది. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. అర్జునుడు ఆశ్చర్యంతో వనమాలిని చూశాడు. నందనందనుడు నవ్వుతూ, ఈ యుద్ధకాలంలో భీష్మ, ద్రోణ, కర్ణ, కృప, అశ్వత్థాములు ప్రయోగించిన అస్త్రశస్త్రాల అగ్ని అది. ఎప్పుడో తగలబడిపోవలసిన ఈ రథాన్ని ఇప్పటివరకు కాపాడుతూ వచ్చాను. యుద్ధం అయిపోయింది, దీని అవసరమూ తీరింది. అందుకే ఇప్పుడు ఆ అస్త్రశస్త్రాగ్నులకు నా అడ్డం తప్పించాను. అవి విజృంభించాయి, అంతే అని చెప్పాడు. దైన్యంతో కూడిన ఆనందంతో ధర్మరాజు, దేవదేవా అంటూ భక్తిపూర్వకంగా నమస్కరించగా కృష్ణుడు అతన్ని పైకి లేపుతూ, బావా ధర్మనందన, నేను ఉపప్లవ్యానికి వచ్చి నిన్ను దర్శించినప్పుడు నువ్వు నాకు మధుపర్కాలు సమర్పించి అర్జునుడి రక్షణ బాధ్యత నాకు అప్పగించావు. ఇప్పుడు నేను నా బాధ్యతను నెరవేర్చాను. యుద్ధంలో జయం సాధింపజేశాను. ఇదిగో నీ తమ్ముణ్ణి నీ చేతికి అప్పగిస్తున్నాను అంటూ అర్జునుడి చేతిని ధర్మరాజు చేతిలో పెట్టాడు. ఆ తర్వాత కౌరవ శిబిరాలు శిథిలావస్థలో ఉండటం వల్ల అక్కడ రాత్రివేళ విశ్రాంతి తీసుకోవడం తగదని కృష్ణుడు సూచించాడు. అప్పటికే దారుకుడు కృష్ణచందనాన్ని అక్కడికి తీసుకొచ్చి ఉంచాడు. వాసుదేవుని ఆజ్ఞతో సాత్యకి, పాండవులు వేర్వేరు వాహనాలను అధిరోహించిన తర్వాత కృష్ణుడు తన స్వీయ రథాన్ని అధిరోహించాడు. రథికులు, సారథులు కలిపి 14 మంది ఆ రాత్రి ఓఘవతి నదీ తీరాన్ని చేరుకుని అక్కడ విశ్రమించారు.
రూపాశ్వత్థామలు దుర్యోధనుని చూచుట అశ్వత్థామ ప్రతిజ్ఞ. ధృతరాష్ట్ర, పాండవులంతా వెనక్కి వెళ్లిన తరువాత నేను వెళ్లి దుర్యోధనుడిని దర్శించాను. అతని దుస్థితిని చూసి ఎంతగానో విలపించాను. ఆ సమయంలో కూడా సుయోధనుడు పాండవులది అన్యాయం అంటూ వారిని దుయ్యబడుతూనే ఉన్నాడు. ధార్తరాష్ట్రుడి పరిస్థితి తెలిసి పరిసర గ్రామవాసులు, ముని ఆశ్రమవాసులు అతన్ని చూడటానికి పోగయ్యారు. కాని దుర్యోధనుడు వారందరికీ కూడా పాండవులు అన్యాయపరులు అనే చెప్పసాగాడు. ఆ సమయానికి ఆ ప్రాంతంలోనే సంచరిస్తున్న కృతవర్మ, కృపాచార్య, అశ్వత్థామల గురించి గ్రామీణులు తెలియజేశారు. వారి విసననే వారు తమ రథాలపై అత్యంత వేగంగా వచ్చి దుర్యోధనుని సందర్శించారు. ద్రోణపతనం నాటికంటే ఎక్కువగా కోపంతో ఊగిపోయాడు అశ్వత్థామ. దుర్యోధన, మా నాన్న ద్రోణుడిని అన్యాయంగా చంపారు. ఇప్పుడు నిన్ను అన్యాయంగా చంపారు. పైగా పాండవులు నీ శిరస్సుపై ఉన్న మణిమండల మండితమైన కిరీటాన్ని కూడా అవమానించారు. భీముడు తన ఎడంకాలితో నీ తల తన్నే స్థితికి తీసుకువచ్చాడు. విను నా ప్రతిజ్ఞను. నేనే పాండవుల్ని, వారి సైన్యాన్ని, మత్స్య, పాంచాల, ప్రభద్రాది వీరుల్ని, ఇంకా వాళ్ళెవరైతే ఉన్నారో వారందరినీ నాశనం చేసి నీ ఆత్మకు శాంతి చేకూరుస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. అశ్వత్థాముడి ఈ ప్రతిజ్ఞ విని దుర్యోధనుడు ఆనందించాడు. రాజు పగను బ్రాహ్మణుడు తీర్చుట అనే సనాతన ధర్మాన్ని పాటిస్తూ కృపాచార్యుడు అక్కడి మునులలో ఒకరి నుంచి పవిత్ర జలాన్ని తీసుకువచ్చాడు. ఆ పరిశుద్ధోదకంతో విధివిధానంగా దుర్యోధనుడు అశ్వత్థాముడిని సేనాధిపతిగా అభిషేకించి శత్రు సంహారాన్ని కోరాడు. తర్వాత కృతవర్మ, కృపాచార్య, అశ్వత్థాములు కలిసి దుర్యోధనుని వద్ద సెలవు తీసుకుని పాండవ శిబిరాల వైపు బయలుదేరారు. ఇదంతా చెప్పి సంజయుడు మౌనం పాటించాడని వైశంపాయనుడు వివరించాడు. అతని వచనాన్ని ఆసక్తిగా విన్న జనమేజయుడు ఆ తర్వాతి సంఘటనలను కూడా సవివరంగా చెప్పమని కోరాడు. దాంతో వ్యాసశిష్యుడు పునః ప్రవచనానికి సిద్ధమయ్యాడు. శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని, అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు, తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ.